ఆచి చికెన్ మసాలా. ధురంధర్ 2 మూవీపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ. హైదరాబాద్ లో జరిగిన ఒక సమావేశంలో ఓవైసీ మాట్లాడుతూ ఈ సినిమా సమాజంలో విభజనను పెంచుతుందని మండిపడ్డారు. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు, సంభాషణలు కేవలం హింసను ప్రేరేపించేలా ఉన్నాయని, అది బక్వాస్ అని ఆయన అభివర్ణించారు. సినిమాల ద్వారా ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకోవడం లేదా దేశభక్తి పేరుతో విద్వేషాన్ని వ్యాప్తి చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. ఇలాంటి చిత్రాలు యువతపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అసలు ఇలాంటి సినిమాలు చూసేందుకు ఎవరి దగ్గర అంత సమయం ఉండదని అన్నారు. బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు ఆదిత్య ధార్ తెరకెక్కించిన హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా ధురంధర్ 2. ఈ సినిమాలో రణ్వీర్ సింగ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పాత్రలో కనిపించారు. భారీ తారాగణంతో రూపొందించిన ఈ చిత్రం దేశ భద్రత, ఉగ్రవాద వ్యతిరేక పోరాటం చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రంలో సంజయ్ దత్, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి దిగ్గజ నటులు కూడా నటించారు. మరోవైపు చిత్ర బృందం ఈ విమర్శలను తోసిపుచ్చింది. ఇది పూర్తిగా దేశభక్తిని చాటి చెప్పే కల్పిత కథ అని, ఎవరినీ కించపరచడం తమ ఉద్దేశం కాదని స్పష్టం చేసింది. గతంలోనూ ది కాశ్మీర్ ఫైల్స్, ది కేరళ స్టోరీ వంటి చిత్రాల విషయంలో ఓవైసీ తన అభ్యంతరాల్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ధురంధర్ 2 పై కూడా అదే పాటు విమర్శలు చేయడం రాజకీయంగా దుమారం రేపుతుంది. దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, సందీప్, ధురంధర్ 2 మూవీపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ. అయితే హైదరాబాద్ లో జరిగిన ఇవాళ ఒక సమావేశంలో ఓవైసీ మాట్లాడుతూ సినిమా సమాజంలో విభజనను పెంచుతుందని కొంత మండిపడ్డారు. అయితే ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు, కొన్ని డైలాగ్స్ కూడా కేవలం ఒక క్రూరత్వాన్ని, హింసత్వాన్ని ప్రేరేపించేలా ఉన్నాయని, ఇది కరెక్ట్ కాదంటూ కూడా ఆయన చెప్పారు. సినిమాల ద్వారా ఒక వర్గాన్ని లేదా లక్ష్యాన్ని చేసుకోవడం లేదా దేశభక్తి పేరుతో విద్వేషాన్ని వ్యాప్తి చేయడం, విధ్వంసాలు సృష్టించడం కరెక్ట్ కాదంటూ కూడా తను పేర్కొన్నారు. అయితే ఇలాంటి సినిమాలు ముఖ్యంగా యువతపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయంటూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. అసలు ఇలాంటి సినిమాలు చూసేందుకు ఎవరి దగ్గర అంత సమయం ఉందంటూ కూడా ఆయన చెప్పారు. సో మొత్తానికి సందీప్ మనం చూస్తాం, బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ ముఖ్య పాత్రలో ఆదిత్య ధార్ డైరెక్షన్ లో వచ్చిన ధురంధర్ 2 ఈ సినిమా కలెక్షన్ల పరంగా ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల పరంగా దూసుకెళ్లిపోతుంది. దాదాపు 1200 కోట్లకు పైగా ఈ సినిమా కలెక్షన్స్ అయితే రికార్డులు సృష్టిస్తాయి. మరొక పక్క రణవీర్ సింగ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పాత్రలో కనిపించారు. భారీ తారాగణంతో రూపొందించిన ఈ సినిమా దేశ భద్రత, ఉగ్రవాద వ్యతిరేక పోరాటం చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాలో సంజయ్ దత్, మరొక పక్క మాధవన్, అర్జున్ తారా, కొంతమంది నటీనటులు కూడా వాళ్ళ తనదైన శైలిలో, అంటే వాళ్ళకు ఒక మెమొరబుల్ సినిమాల వాళ్ళు కూడా ఈ క్యారెక్టర్స్ అయితే వాళ్ళకు ఒక మెమొరబుల్ ఉండేలా చాటి చెప్పారు. మొత్తానికి సినిమా పూర్తిగా దేశభక్తిని చాటి చెప్పే కల్పిత కథ అని, ఎవరిని కించపరచడం మా ఉద్దేశం కాదంటూ కూడా సినిమా యూనిట్ స్పష్టం చేసింది. అయితే సందీప్, గతంలో కూడా ది కాశ్మీర్ ఫైల్స్, ది కేరళ స్టోరీ వంటి సినిమాల విషయంలో కూడా ఓవైసీ తన అభ్యంతరాలను వ్యక్తం చేసిన సంగతి మనందరికీ తెలిసింది. ఇప్పుడు ధురంధర్ 2 పై కూడా అదే బాటలో విమర్శలు చేయడం రాజకీయంగా కొంత దుమారం అయితే రేపుతుంది. మరొక పక్క ఇంకా మనకు సినిమా ఏ రేంజ్ లో దూసుకెళ్లిపోతుందో మనందరికీ తెలిసిందే. కలెక్షన్ల పరంగా మార్చి 19వ తారీఖున రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ అయిన 9 రోజుల్లోనే సంచలనాలు క్రియేట్ చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. దాదాపు 1200 కోట్ల క్లబ్ లో ఇప్పటికే ఇటు బాహుబలి, అలాగే పుష్ప లాంటి సినిమాల కలెక్షన్స్ అన్నిటి కూడా రికార్డ్స్ బ్రేక్ చేశాయి. సందీప్, థ్యాంక్ యూ వినోద్.